ఒకప్పుడు అంటే యాజ్ ఐ వాజ్ ఎ యంగ్స్టర్, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే కేమ్ ఫ్రమ్ విలేజెస్. సో మంగళగిరి చుట్టుపక్కల ఒక 20 గ్రామాలు ఉన్నాయి. నైటే చద్ది కట్టుకుని వచ్చేసి ఇక్కడ స్టే చేసేవాళ్ళు. కొంతమందికి మాత్రమే అకామిడేషన్ ఉండేది. ఈ టెంపుల్ వాళ్ళు కూడా లోపల రానిచ్చేవాళ్ళు కాదు. అది వస్తే ఏదో టెంపుల్ ఇదవుతుంది అన్నట్టు. దాంతో వాళ్ళు ఆ చలిలోనే వణుక్కుంటూ, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ దేవుడిని దర్శనం చేసుకుంటే పుణ్యప్రాప్తి కలుగుతుంది, వాళ్ళు చేసిన పాపాలన్నీ పోతాయని ఓ రకమైనటువంటి ఫీలింగ్ ఉండేది. సో అలా వచ్చేవాళ్ళు. అప్పుడు ఈ కోలాటాలు, భజనలు ఇవన్నీ ఉండేయమ్మా. ఏదో ఒక తెలియని ఆధ్యాత్మికత. రాను రాను అది మరుగున పడిపోతుందేమో అనిపిస్తుంది. ఏదో వచ్చి కాసేపు చూసి వెళ్ళిపోదామనే పరిస్థితే తప్ప. సో అట్లాగే ఇంకోటి నా ఉద్దేశం ఏంటంటే, విపరీతంగా పబ్లిసిటీ ఇవ్వాలమ్మా. ముక్కోటి ఏకాదశి. సో విలేజెస్ కూడా టెంపుల్ అంటే పాలక మండలి అనేవాళ్ళు పోస్టర్స్ లాంటివి పెట్టి విలేజెస్లో కూడా ప్రచారం లేదా మైక్ ప్రచారం కానీ అది కనుక చేసినట్లయితే, సో దీనికి ఒక హోలీనెస్ ఉంది. సో ఉత్తర ద్వార దర్శనం ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని విలేజెస్కి. అలాగే నైట్ టైం మీరు వచ్చినట్లయితే వీ కెన్ ప్రొవైడ్ సమ్ ఆఫ్ ది ఫెసిలిటీస్ టు యూ అని అలా చెప్పగలిగినట్లయితే ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచి, ఎందుకంటే ఎక్కువగా లోకల్ వాళ్ళే వస్తున్నారే తప్ప విలేజర్స్ నుంచి రావట్లేదమ్మా. ఆ విలేజర్స్ వస్తే దీనికి ఒక పవిత్రత, ఆధ్యాత్మికత అని అనిపిస్తుంది.